టీడీపీ నేతలు రాష్ట్రంలో పరిశ్రమలను బ్రతకనీయటం లేదన్నారు కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య. కాంట్రాక్టులు కావాలంటూ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో కియాను టీడీపీ నేతలు పీక్కు తింటున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతల బెదిరింపులతో రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయి, సంపద సృష్టి అంటే ఇదేనా అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు తలారి రంగయ్య. చాలా కాలం ఏమిలు కియా ఒకటి వచ్చింది, మా టైంలో కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఎన్నోసార్లు అది 10,000 కారు బయటకు వచ్చినప్పుడు కూడా చూశారు. దాంట్లో సంపద ఉంది. వీళ్ళు సంపద కోసం గొడవ చేస్తూ ఉన్నారు, సంపద సృష్టించట్లేదు. ఆడ ఉన్నదాన్ని పిక్కు తింటున్నారు. ఆ పిక్కు తినడంలో వచ్చిన ఇబ్బందులే ఇవన్నీ కూడా. అక్కడ కాంట్రాక్టులన్నీ మాకే కావాలంటే ఎక్కడో కొరియా నుంచి వచ్చిన కంపెనీ అదేం బతుకుతుంది? మీకు ఎందుకు ఇవ్వాలా? ఊర్లో గెలిచి వచ్చినాను కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకుంటువి, ఊర్లో గెలిచినానని చెప్పి డీలర్ని తీసుకుంటువి, ఊర్లో యానిమేటర్ని మారుస్తీవి. ఇప్పుడు కియాలో ఉండే కాంట్రాక్టర్లన్నీ మాకే కావాలా? సోలార్ కంపెనీలో ఉండే కాంట్రాక్టర్లన్నీ మాకే కావాలా? సిమెంట్ ఫ్యాక్టరీలలో ఉండేటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో క్యాంటీన్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ల దగ్గర నుంచి మాకే కావాలనే పద్ధతి ఏమాత్రం మంచిది కాదు. అదేం ప్రభుత్వానికి సంబంధించింది కదా, ప్రైవేటుకు సంబంధించిన దాంట్లో కూడా మీరు పిక్కు తింటుంటే, మీరు ఇన్నిసార్లు ఇంత దేశంతో ప్రపంచం అంతా తిరిగి ఇన్వెస్టర్ సమ్మిట్లకు వెళ్ళి మేము ఇన్ని లక్షలు తెస్తున్నాం అన్ని లక్షలు తెస్తున్నాం అంటే అక్కడ రికార్డెడ్గా కనిపిస్తున్నాయి కదా కియా ముందు ఎంతమంది గుమిగూడి ఉన్నారు, ఎందుకు గుమిగూడి ఉన్నారని. ఆ మధ్య కళ్యాణదుర్గంలో కూడా సోలార్ విండ్ పవర్ దగ్గర నుంచి సెక్యూరిటీ గార్డులను అందరినీ వెళ్ళగొట్టేశారు కదా. అన్ని సిమెంట్ కంపెనీలలో అదే జరుగుతుంది. అందువల్ల పరిశ్రమలు ఈ పరిస్థితి ఉంటే ఎలా వస్తుంది? మీరు అనంతపురం నుంచి వెళ్తూ ఉంటే బెంగళూరులో కనిపించే ఒక పెద్ద కంపెనీ కార్ మేకింగ్ కంపెనీ కియా. అలాంటి పరిస్థితి ఇలా వచ్చింది. ఇప్పుడు అది వస్తే దేశవ్యాప్తంగా దానికి ఉన్న ఇమేజ్ ఏమవుతుంది? మళ్ళీ కొత్తవి ఎలా వస్తాయి? మా ప్రాంతంలో అసలు పరిశ్రమలే లేవు. ఉన్న ఒక పరిశ్రమకు కూడా ఇలా కొట్టుకుసస్తే ఎలా ఉంటుంది? అందువల్ల ప్రభుత్వంలో ఉండేవాళ్ళు అర్థం చేసుకోవాలా. ఇమీడియట్గా కియాకి సంబంధించి ఏదైతే గొడవ అవుతుందో ప్రభుత్వం మారాలంటే ఏమిటండి అది పద్ధతి? మీరు అలా ఒప్పుకుంటే దేన్నైనా మీరు మార్చాలంటారు. మమ్మల్ని కూడా ఊర్లో వెళ్ళిపోమ్మంటారు ఊర్లో నుంచి. అది ఎట్లా వీలవుతుంది? ప్రభుత్వము, ప్రజాస్వామ్యము, పద్ధతి ఇవన్నీ ఉంటుంది కదా. నేనైతే ఈ పద్ధతిలోనే చూస్తున్నాను. అందుకే ఎప్పుడు చెప్తున్నాను, కేవలం ప్రభుత్వం మారితే జగన్ సార్ ఒక్కడో లేకపోతే రంగయ్యకి ఒక్కడికో కాదు నష్టం అందరికీ జరుగుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.